Book of Revelation, chapter 17, verse 1. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. One of the seven angels who had the seven bowls came and said to me, "Come, I will show you the punishment of the great prostitute who sits on many waters." ఆ 7 పాత్రలను చేత పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఈలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. So chapter 17 is the 8th informational chapter. ప్రకటన గ్రంథంలో ఉన్న 8 సమాచార అధ్యాయాలలో ఇది 8వది. And as we already understood yesterday, the chapter 16 talks about the seven bowls, the wrath of God. నిన్నటి దినాన 16వ అధ్యాయము దేవుని తీర్పులు, దేవుని ఉగ్రతలు కలిగిన పాత్రలను గురించి ధ్యానించినాం. So this chapter gives the more information on the bowls judgment. ఆ పాత్రలు, సువర్ణ పాత్రలు ఉగ్రతతో కుమ్మరింపబడినాయి కదా, ఆ వాటిని ఇంకొంచెం వివరంగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. And especially if you read chapter 16 verse 17 to 21, ప్రకటన గ్రంథము 16, 17 నుంచి 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినాము. so we learned that the destruction of the Babylon. మహాబబులోను కూలిపోవడము మనం చూసినాం. And in this chapter 17 it described in detail. ఈ 17వ అధ్యాయంలో అవే విషయాలు చాలా వివరముగా చెప్పబడి ఉన్నాయి. So one of the seven angels who had the seven bowls came and said to me. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడెను. So this angels refers to the chapter 17 and 18 and also with the chapter 16. 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయంలో ఈ దేవదూతలు సువర్ణ పాత్రలను పట్టుకొని చూస్తా ఉన్నాం. And this is one aspect of those bowls judgment that the angel is going to pronounce. ఆ 7 సువర్ణ పాత్రలతో కూడిన ఆ ఉగ్రతను ప్రకటించే విషయము ఈ దేవదూత చేస్తా ఉంది. So chapter 17 and 18 focuses on this aspect. 17వ అధ్యాయము, 18వ అధ్యాయం కూడా ఇవే విషయాలు ఉన్నాయి. And this will also extend to the second coming, means the Lord's coming on the white horse. రెండవ రాకడ, యేసు ప్రభు తెల్లని గుర్రము మీద ఎక్కి వచ్చే విధానాన్ని కూడా ఈ అధ్యాయాల్లో మనం చూస్తాం. So this is the final world system which is targeting the Babylon destruction. బబులోను వినాశనానికి ఈ ప్రపంచమంతటా ఏకమై చేసే విధానాన్ని ఇక్కడ చూస్తున్నాం. So here the seven angels who had the seven bowls and said to me. ఈ 7 సువర్ణ పాత్రలను, ఉగ్రత పాత్రలను చేత పట్టుకొని ఉన్న ఆ దేవదూత చెప్తా ఉన్నాడు. It says, "Come, I will show you the punishment of the great prostitute." నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. So the great prostitute is called the Babylon. ఈ మహావేశ్య బబులోను అని అనబడతా ఉంది. And this represents the early Roman Empire. ఇది ఆరంభంలో ఉన్న రోమిక సామ్రాజ్యాన్ని చూపిస్తా ఉంది. So the Roman Empire had many gods and the blood of the Christian martyr on its hands. ఈ రోమిక సామ్రాజ్యానికి చాలా మంది దేవతలు, రాజులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవ హతసాక్షుల రక్తాన్ని చిందించినారు. So this great prostitute represents the seductiveness of the governmental system. అయితే ఆ కాలంలో ఉన్న ఆ ప్రభుత్వము ఏ విధంగా ఉండిందో ఇది చూపిస్తా ఉంది. And that system uses the immoral. అంటే వీళ్ళు అనైతికంగా ప్రవర్తిస్తూ ఎట్లా ఉన్నారన్నది ఆ గవర్నమెంట్, ఆ ప్రభుత్వాన్ని చూపిస్తా ఉంది. So that system will gain the great prostitute like a pleasure and power and prosperity. అయితే ఆ మహాబబులును, ఆ రాజ్యాలు, వీళ్ళు ఎంతో ఆనందము, సంతోషము, అంతేకాకుండా ధన సమృద్ధిని చేసుకొని ఉన్నారు. So this prostitute frequently symbolize the idolatry or the religious reunion.
అయితే ఈ వీళ్ళు విగ్రహారాధన సంబంధమైన లేకపోతే వ్యభిచార సంబంధమైన క్రియలు కలిగి ఉన్నవారు. And this is really contrast to the Christ bride. ఈ మహాబబులోను ఈ మహావేశ్య యేసుక్రీస్తు వధువుకు వీళ్ళు వ్యతిరేక్తంగా ఉన్నది. So the city of Babylon is contrast with the city of Jerusalem. యెరూషలేము పట్టణమునకు వ్యతిరేక్తంగా ఈ మహాబబులోను అనే పట్టణం ఉన్నది. So this prostitute refers the Roman Empire that symbolizes that system brings the hostel to God. అయితే ఈ రోమా ప్రభుత్వమును చూపించేదిగా ఈ మహావేశ్య ఉన్నది. అయితే ఈమె మన ప్రభువును మన దేవునికి వ్యతిరేకముగా లేకపోతే శత్రుత్వమును చూపించేదిగా ఉన్నది. So if you remember the Old Testament book of Nahum chapter 3 verse 1 and 4. నాహూము 3వ అధ్యాయములో మనం చూస్తే, "Oh to the bloody city, it is full of flies and robbery, the prey departeth not, because of the multitude of the whoredom of the well-favored harlot, the mistress of the witchcraft that selleth nations through her whoredom, and families through her witchcraft." నహూము 3:1-4 నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపెట్టుకొనుచు మోసముతోను బలాత్కారంతోను నిండి ఉన్నది. చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమివేసిన దానా. So this is about the city of Nineveh, the prostitute city. అయితే నినవే పట్టణము అది కూడా వేశ్య పట్టణం అనబడుతుంది. ఆ పట్టణంను గురించి ఈ విధంగా రాయబడి ఉంది. Isaiah chapter 23 verse 17. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనంలో, "It shall come to pass after the end of 70 years that the Lord will visit Tyre, and she shall turn to her hire, and shall commit fornication with all the kingdoms of the world upon the face of the earth." 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును, అది వేశ్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారం చేయును. So this is the city of Tyre, the prostitute city. ఇది తైరు అనే వ్యభిచారము లేకపోతే వేశ్య అయిన పట్టణం గురించి రాయబడి ఉన్నది. And Isaiah chapter 1 verse 21. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనములో, "How the faithful city has become a harlot, it was full of judgment, righteousness lodged in it, but now murderers." అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. So even the Jerusalem city becomes the city of prostitute. అంటే యెరూషలేము పట్టణము కూడా వేశ్య పట్టణముగా వ్యభిచారము చేసే పట్టణముగా తయారైపోయింది. So here the angel was saying, "I will show you the punishment of the great prostitute." అయితే మొదటి వచనంలో మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. And it's also said, "Who sits on many waters." ఇక్కడ మహావేశ్య విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. Water stands for the fruitfulness or the well provision. విస్తార జలములు అనంటే ఈ వీళ్ళకు దేవుడు కలుగజేసిన సమృద్ధిని చూపిస్తా ఉంది. So this pictorially we can emphasize saying that the sovereignty of the prostitute. అయితే ఈ వేశ్య సార్వభౌమ అధికారమును పొంది ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. So here the prostitute has seated upon many waters. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. So ruler seated on the throne. అంటే ఒక ప్రభుత్వము చేసేవాడు, ఒక పాలకుడు ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది. It says ruling the waters. అంటే ఆ నీళ్ల మీద కూర్చున్నాడు అంటే నీళ్ల మీద అధికారం కలిగి ఉన్నాడు. Chapter 17 verse 15 also says that verse 15, if you read, it says, "The water you saw where the prostitute sits." 15వ అధ్యాయమా 15th verse 17వ అధ్యాయము 15వ వచనం.
మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఈ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడు వారిని సూచించుచున్నది. So this is talks about the sovereignty of the prostitute which is ruling the nations of the world. అంటే ఈ మహావేశ్య సార్వభౌమ అధికారముతో ఈ సకల జనులను భూజనులను ఏలుతున్నట్టు చూస్తున్నాం. And verse 2. రెండవ వచనం, With her the kings of the earth committed adultery, and the inhabitants of the earth were intoxicated with the wine of her adulteries. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైరి. So this prostitute will marry or join herself with the world's political leader. దీని అర్థం ఏంటంటే భూరాజులతో ఆమె ఒక సంసారిక సంబంధము కలిగి ఉన్నది. And here the fornication means it's not sexual sin. అంటే ఇక్కడ వ్యభిచారము అని అంటే లేకపోతే ఇది ఒక లైంగిక సంబంధం కాదు. It is an idolatry. అంటే అది విగ్రహారాధనను చూపిస్తోంది. So all the world leaders will be observed into empires of the Antichrist. అంత్యక్రీస్తు రాజ్యంలోకి ఈ ప్రపంచంలో ఉన్న భూరాజులంతా చేరతారు. And here it says they will verse 2 it says they will intoxicated with the wine of her adulteries. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైరి. So that means we can see how much influence this prostitute will have in the future. అంటే ఈమె రానున్న దినాలలో భూరాజుల మీద ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నది. Because the word they use intoxicated. అంటే మత్తులైరి అని ఉంది ఇక్కడ. So it is really their power is extending beyond the world's ruler into the mankind. మనుషుల మీద ఉన్న భూరాజులను ప్రభావితము చేసే విధంగా ఉన్నది. And again we should not take it as usual the fornication is sexual sin. అంటే ఈ వ్యభిచారం అంటే లైంగిక సంబంధము కాదు. And it also does not take it as a actual wine. అంతే అదే విధంగా మద్యము అని అంటే ఈ మత్తును కలిగించే ఈ పదార్థం కాదు. So what is happening here is it is sweeping away the whole world with the false system of religion. అంటే ఈ అంత్యక్రీస్తు భూ ప్రపంచం అంతటిలో కూడా తప్పుడు మతమును తప్పుడు విషయాలను ప్రచురం చేస్తున్నట్టు చూస్తున్నాం. So this prostitute will introduce the false religion. అంటే ఈ మహావేశ్య తప్పుడు మతమును ఆ సమయంలో సృష్టిస్తా ఉంది. Sin of false system of religion. అంటే తప్పుడు మతమును తప్పుడు రిలీజన్ ని అదొక పాపము లాగా ఆ కాలంలో ఈ వేశ్య చేయిస్తా ఉంది. Okay, so it has much influence in the world. అంటే ఈ ప్రపంచం అంతటా దీని ప్రభావం ఉంటుంది. Verse 3. మూడవ వచనం, Then the angel carried me away in the spirits into the desert. There I saw a woman sitting on a scarlet beast that was covered with blasphemous name and had 7 heads and 10 horns. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. So here the Holy Spirit has transported John in the spirit to the desert. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహానును అరణ్యమునకు కొనిపోతా ఉన్నాడు. So wilderness talks about the loneliness. అంటే ఇక్కడ అరణ్యంలో ఒంటరితనము చూపిస్తా ఉంది. Or maybe the Spirit of the Lord wants to speak to him in a different way, in a clear way, with good understanding. అంటే అరణ్యంలో ఒంటరిగా ఆయనను తీసుకెళ్లి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన విధానంలో ఒక అంటే దేవుడు ప్రత్యేకంగా ఆయనను సంధించనై ఉన్నాడు. So God wants to give him a better understanding of the vision. That is why the Spirit of God has took him into the desert. మెరుగైన రీతిలో ఆయన కలిగిన దర్శనమును అర్థం చేయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యమునకు యోహానును కొనిపోతా ఉన్నాడు. So when he was taken to desert, there he saw a woman sitting on this scarlet beast.
అయితే అక్కడ అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఉన్న ఎర్రని మృగము మీద కూర్చుండనే ఒక స్త్రీని చూచి తిని. So this woman is the prostitute of one that is called Babylon. అయితే ఈ మృగం మీద కూర్చుండిన ఈ స్త్రీ ఎవరో కాదు, వేశ్య అయిన బబులోను. So Antichrist will use the false religious system to affect the world unity. అయితే తప్పుడు మతమును అంత్యక్రీస్తు సృష్టించి ప్రపంచాన్నంతటిని ఒక ఏకతాటికి తీసుకొస్తా ఉన్నాడు. And in the future verses we'll understand that he is going to assume his political control. అంటే ఇంకా రానున్న వచనాలలో భూమి మీద రాజకీయంగా ఆయన అంటే ఏలుబడి చేస్తూ ఆయన గుప్పిట్లోకి సమస్తం తీసుకొస్తా ఉన్నాడు. So if you read very carefully, you will understand that this woman was sitting on a scarlet beast. అయితే ఆ స్త్రీ ఎర్రని మృగము మీద కూర్చుండి ఉండెను. Scarlet is the color of luxury. అయితే ఈ ఎర్రని అనంటే ఇది విలాసమునకు చూపించే రంగు. Scarlet talks about the splendor and the royalty. ఇది ఒక వైభవమును లేకపోతే రాజరికమును చూపించే రంగు. So and it was covered with the blasphemous name. అంటే దాని మీద దేవదూషణకరమైన మాటలు రాయబడి ఉన్నాయి. So this Antichrist having the political alliances and making the blasphemous name. అయితే ఈ అంత్యక్రీస్తు రాజకీయ సంబంధాలు కలిగి ఉండి దేవదూషణ చేయిస్తా ఉన్నాడు. So angel took John into the desert to see this prostitute in reality. దేవదూత యోహానును అరణ్యమునకు తీసుకొని వెళ్ళి అక్కడ నిజమైన స్వరూపము ఏ విధంగా ఉంటుందని చూపిస్తా ఉన్నాడు. So let's understand who is this scarlet woman. అయితే ఈ ఎరుపు Scarlet beast. ఎర్రని మృగం అంటే ఏందన్నది చూద్దాం. So if you read chapter 12 verse 3, 12వ అధ్యాయము 3వ వచనంలో, and there appeared another wonder in heaven, behold a great red dragon having 7 heads and 10 horns and 7 crowns upon his heads. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. So from this verse we can understand the scarlet beast is either dragon. అయితే ఈ ఎర్రని మృగము ఇంకెవరో కాదు, ఈ ఎర్రని మహా ఘట సర్పం అని అనుకోవచ్చు. And if you read chapter 13 verse 1, Revelation 13 verse 1, ఈ 13వ అధ్యాయము 1వ వచనంలో కూడా, and I stood upon the sand of the sea, and I saw a beast rise up out of the sea, having 7 heads and 10 horns, and upon his horns 10 crowns, and upon his heads the name of blasphemy. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవన దూషణకరమైన పేర్లును ఉండెను. So this is maybe it's a beast from the sea. ఈ నీళ్ళలో నుంచి వచ్చిన ఈ మృగమైన అయి ఉండాల. So either one, it might be the dragon or the beast from the sea. This we can call it as a scarlet beast. ఆ ఎర్రని మహా ఘట సర్పమో లేకపోతే నీళ్ళలో నుంచి వచ్చిన మృగమో ఇక్కడ ఎర్రని మృగంగా కనిపిస్తా ఉంది. So sometimes if you want to get a clarity of the things in our life, ఎప్పుడైనా మనకు స్పష్టమైన అభిప్రాయము కలగాలి అంటే we need to step back sometime and look from there. అయితే మనం కొంచెము వెనక్కి వెళ్ళి కొంచెం నిదానించి విషయాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. So what the things are going on around us. మన చుట్టూ పరిస్థితులు ఏమై ఉన్నాయో అని మనం గమనించాల్సిన అవసరం As a ఉంది. believers, we do a lot of conferences, retreats, and the days of prayers. మనం ఎన్నో సమాజ కూడికలు లేకపోతే ప్రత్యేక కూడికలు లేకపోతే కొన్ని క్యాంప్స్ అట్లాంటివి జరిగించి మనం పరిశీలించుకుంటాం. Even we do fasting prayer. మనము వ్యక్తిగతంగా కూడా ఉపవాస ప్రార్థన ఉంటాం. So this can help us extricate ourselves from the jobs. అయితే మన ఉద్యోగాలు, మన అనుదిన పరిస్థితుల్లో మనం ఎక్కడ నిలబడుతున్నాము, మనం ఎటు వెళ్తున్నాము అన్న విషయము పరీక్షించుకోవచ్చు. So we need to take time to see the reality of our life. మన జీవితం యొక్క నిజమైన విషయం అంటే మనం ఎక్కడ ఉంటున్నాము, స్పష్టమైన అభిప్రాయాలను మనం కలిగి ఉండవచ్చు. It is very important to evaluate our directions and activities.
మనము ఎటు దిశగా వెళ్తా ఉన్నామో, మనము ఏ విధమైన పనులలో లీనమై ఉన్నామో పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Do all these things glorify God and renew your commitment to God. అయితే మనం చేసే ప్రతి పరిచర్య దేవునికి అంగీకారంగా ఉందా, లేకపోతే నేను దేవుని కొరకు చేసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా అని మనం చూసుకోవాలా. So in order to see the reality, you need to get rid of all the things and evaluate for some time. అయితే మన జీవితంలో మనం గురించి మనకు స్పష్టంగా తెలవాలి అని అంటే మనం దైనిక జీవితంలో కొంచెం ఆగి మనం సమయాన్ని మనం పరీక్షించుకోవడానికి ఉంచుకోవాలి. So angel took John to the desert to show him in clarity the prostitute, the Babylon. అయితే మహాబబులోను అయిన ఈ వేశ్యను చాలా చక్కగా చూపించడానికి ఈ దేవదూత యోహానును అరణ్యంనకు తీసుకెళ్తా ఉంది. Verse 4. 4వ వచనం. The woman was dressed in purple and scarlet and was glittering with gold, precious stones and pearls. She held a golden cup in her hand filled with abominable things and the filth of her adulteries. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. So we need to understand this woman was dressed up in purple and scarlet. అయితే ఈ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని ఉంది. So these colors of royalty and nobility and wealth we can understand. దీని ద్వారా ఆమెకున్న ధనము, ఆమె రాజరికమును, ఆమె వైభవాన్ని చూపిస్తోంది. So the woman is portrayed as a prostitute. ఈమె ఒక వేశ్యగా ఉంది. And she was used for her trade successfully and become extremely wealthy. అయితే ఆమె వర్తకము ద్వారా అందరినీ దోచుకొని బాగా శ్రీమంతురాలైంది. And we all know the prostitutes often dress in fine clothes. మనకు బాగా తెలుసు ఈ వేశ్యలు చక్కటి వస్త్రాలు, నారబట్టలు వేసుకుంటున్నట్టు. And they will always wear the precious jewels to attract people. వాళ్ళు బంగారు రత్నములతో ముత్యములతో అలంకరించుకుంటారు. And they do all the clothes and attractive ornaments because to attract the victims. అయితే వాళ్ళు బాధితులను వాళ్ళని ఆకర్షించడానికి ఈ రకరకాల విషయాలు వేసుకొని వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. Proverbs chapter 7 verse 10. సామెతలు 7వ అధ్యాయము 10వ వచనంలో, And behold, there met him a woman with the attire of a harlot and subtle of heart. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. So book of Proverbs gives the clear picture of understanding how the prostitute women looks. ఈ సామెతల గ్రంథము చదువుతా ఉంటే మనకు ఈ వేశ్యలు వాళ్ళ వేషం ఎట్లుంటది, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటదో చాలా చక్కగా వివరింపబడి ఉంది. So the city of Babylon is the prostitute city. The religious prostitute city is no different than the normal prostitute woman. ఈ బబులోను అనే ఈ వేశ్య పట్టణము మనము సామాన్యంగా చూసే వేశ్యలతో ఏ విషయంలో కూడా తగ్గలేదు. So this also adorning herself to attract the nations into her grasp in her control. అయితే ఈ రాజ్యములను, భూరాజులను తన అదుపులోకి తీసుకోవడానికి వాళ్ళను తను ఆకర్షిస్తున్నట్టుగా మనం ఈ వచనంలో చూస్తున్నాం. And also she held a golden cup in her hand. తాను వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. It is another evidence of the prostitute's great wealth. అంటే ఈ సువర్ణ పాత్ర తన చేత పట్టుకొని ఉందంటే తను ఏ విధంగా సంపాదించిందో, ఎంత సంపద కలిగి ఉందో చూపిస్తా ఉంది. Jeremiah chapter 51 verse 7. ఇర్మియా 51:7లో Babylon hath been a golden cup in the Lord's hand, that made all the earth drunken, and the nations have drunk of her wine. Therefore
the nations are mad. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయై ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. So pure gold is defiled by the filthiness of her immorality. ఈ ప్రశస్తమైన బంగారము తన అనైతిక జీవితము ద్వారా ప్రవర్తన ద్వారా అపవిత్రపరచబడింది. So as prostitute, normally they give the drink first for the victim. అయితే ఈ వేశ్యలు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటదంటే బాధితులకు మొదలు మత్తు తాగిస్తారు. And they will deceive and they will attract them. వాళ్ళను మోసం చేసి వాళ్ళను వాళ్ళ ఊరిలో పడేసుకుంటారు. And here this city also, the false religion also attracting the whole nation. ఈ తప్పుడు మతము వీళ్ళ సిద్ధాంతము ప్రపంచాన్నంతా అదే విధంగా వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకుంటా ఉన్నారు. So verse 3 and 4 talks about the all its adversaries of the devil in the city of Babylon. అయితే ఈ బబులోను దేశంలో ఈ సైతాను ప్రత్యర్థులందరూ ఆమె గుప్పిట్లోకి వస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. So chapter 12 verse 3, 12వ అధ్యాయము 3వ వచనంలో, chapter 13 verse 1, 13వ అధ్యాయము 1వ వచనంలో, chapter 17 verse 3. 17 అధ్యాయము 3వ వచనము. So all these three people are representing the city of Babylon and full of evil. ఈ మూడు వచనాలలో ఉన్న ఈ వీళ్ళు బబులోనును చూపిస్తా ఉన్నారు. సకల దుష్టత్వమును కలిగిన వారుగా మనకు ఇక్కడ తెలుస్తా ఉంది. So in other words, the dragon and the beast from the sea and the scarlet beast. అంటే మహాఘట సర్పము, ఆ సముద్రంలో నుంచి వచ్చిన ఆ క్రూర మృగము, అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎర్రని మృగము, వీళ్ళు ముగ్గురును కూడా. Verse 5. 5వ వచనం. This title was written on her forehead, Mystery, Babylon the Great, the mother of prostitutes and of the abominations of the earth. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. It was customary for the Roman prostitute to wear the headband with their names. ఆ కాలంలో రోమా ప్రభుత్వంలో ఉన్న వేశ్యలు వాళ్ళ తలకు ఒక బాసికమును కట్టుకోవాలి, దాని మీద వాళ్ళ పేరు రాయబడి ఉండాల. Jeremiah chapter 3 verse 3. ఇర్మియా 3:3లో, Therefore the showers have been withheld, and there hath been no latter rain, and thou had a whose forehead thou refused to be ashamed. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీవు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము కలిగి సిగ్గుపడనొల్లకున్నావు. So parading their wretchedness of all to see their forehead and their names, headband on their forehead. అంటే వీళ్ళు తలకు అట్లా వాళ్ళ పేర్లు బాసికం కట్టుకున్నారంటే అందరికీ వాళ్ళ దౌర్భాగ్యము కనిపించేటట్టు తిరుగుతున్నారు. So here the the religious prostitute forehead decorated with a threefold title description is given here. అయితే ఈ వేశ్య, ఈ బబులోను తలకు మూడంతల పేరు రాయబడి ఉన్నట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. So how the prostitute will have the headband? ఈ వేశ్యలు ఎట్లా బాసికం కట్టుకుంటారో, similarly this religious prostitute city also had the headband. అయితే ఈ మత సంబంధమైన ఈ వేశ్యకు కూడా అట్లా రాయబడి ఉంది. So that will describe the world's final false religious system. దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న తుది తప్పుడు మత సిద్ధాంతాన్ని చూపిస్తా ఉంది. In verse 5 says that the title was written on her forehead. ఆ స్త్రీకి నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను. The number 1 is mystery. మర్మము. So mystery means the truth once hidden. అంటే ఒకసారి దాచబడి ఉన్న సత్యము బయలుపరచబడడం. So that means the truth. The mystery means
the hidden things has been revealed. అయితే దాచబడి ఉన్న సత్యము బయటకు అందరికి తెలిసిపోవడము దాన్ని మర్మం అంటారు. So here the spirituality of the Babylon and its true identity has been or yet to be revealed. అంటే ఈ మహాబబులోను ఈ వేశ్య యొక్క వివరాలు వాళ్ళని గురించిన సత్యము బయలుపరచబడాల్సి ఉంది. So the details will be manifested in the world that is yet to come. వీళ్ళ విషయమైన ఖచ్చితమైన వివరాలు రానున్న దినాలలో బయలుపరచబడతాయి. So all the religion of the world will be controlled by one major powerful element is called the mystery. అంటే అప్పుడు ఉన్న అన్ని మతములు అందరూ రాజులు ఈ మర్మముల చేత వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. The mystery is the one which controls, which has a major power over the prostitutes or the religious system. ఈ మర్మము అంటే ఈ దాచబడి ఉన్న ఈ విషయము అందరినీ రాజ్యములను అదేంటి వెళ్తా ఉంది. And the Babylon the Great. మహాబబులోను. So the Babylon the Great is the city of Babylon. ఈ బబులోను మహాబబులోను అంటే బబులోన్ పట్టణం. And historically in John's time the city was there. అంటే యోహాను కాలంలో బబులోను అనే పట్టణము ఉండింది. So this is the city of Babylon. అయితే ఇది బబులోను పట్టణము. And it says the mother of prostitutes. అయితే వేశ్యలకు తల్లి. So that means all the false religion has been taken away from this city called Babylon. అయితే ఈ ఏహ్యమైన వాటికి తల్లి వేశ్యలకు తల్లి అంటే ఈమె దగ్గర నుంచి ఈ తప్పుడు మతము ఇవన్నీ తీసుకురాబడతా ఉన్నాయి. So mother of the prostitute means every false religion will comes out of this city. అయితే తల్లి ఏహ్యమైన వాటికి తల్లి అని అంటే ఈమెనే అన్ని తప్పుడు మత సిద్ధాంతాలను తీసుకొస్తా ఉంది, పుట్టిస్తా ఉంది. We know about the Babel, right? మనకు బాబేలును గురించి తెలుసు. Genesis chapter 14 verse 8. ఆదికాండము 14:8లో it says there went out the king of Sodom and the king of Gomorrah and the king of Admah and king of Zeboim and the king of Bela, the same Azor, and they joined battle with them in the vale of Siddim. అప్పుడు సొదొమ రాజును గొమొర్రా రాజును అద్మా రాజును సెబోయిము రాజును సోయరను బేలా రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో యుద్ధమునకు దిగిరి. So this is the mother of harlot or mother of prostitute. ఈమె వేశ్యలకు తల్లి. So the next one is the abominations of the earth. ఇక్కడ ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. So these are the description were given on the forehead of the prostitute. అయితే ఈ వేశ్యకు బాసికముగా ఈ 3 పేర్లు పెట్టబడినాయి. Okay, verse 6. 6వ వచనం. I saw the woman was drunk with the blood of the saints and the blood of those who bore testimony of Jesus. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. So here he saw that the woman was drunk with the blood of the saints. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తమును తాగినట్టు చూస్తున్నాం. So he can see the Old Testament saints. అంటే పరిశుద్ధులు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ పరిశుద్ధులు and the New Testament saints. కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధులు. In other words, we can say all the witnesses or the martyrs of the rebellion. అయితే in the tribulation. శ్రమల కాలంలో కూడా హతసాక్షులైన ఆ పరిశుద్ధులను కూడా ఇది సూచిస్తా ఉంది. So this verse pointing out that this what you can say the Babylon is become the murderer. దీని అర్థం ఏంటంటే ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని అంటే ఆ స్త్రీ నరహత్య చేసే దానిగా హంతకురాలుగా కనిపిస్తోంది. Yes, prostitute is a murderer here.
అయితే ఈమె వేశ్య అయ్యుండి నరహత్యలు చేస్తా ఉంది. So false religion kills millions of believers over the centuries. ఆ కాలంలో లేకపోతే ఆ శతాబ్దాలుగా ఈ తప్పుడు మతము చాలా మందిని చంపుతూ పొట్టన పెట్టుకుంటా ఉంది. And even the final phase of the false system is going to kill many people in the days to come. అయితే ఈ శ్రమల కాలంలో వచ్చే ఆ తప్పుడు మత సిద్ధాంతాలు కూడా చాలా మందిని హతసాక్షులుగా చేస్తా ఉంది. So throughout the history we can see that people have been killed for their faith. మనకు చరిత్ర అంతట్లో చూస్తా ఉన్నాము, విశ్వాస విషయము చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. So we should not forget to pray for the believers who are having a great persecution. ఎవరైతే ఈ సంఘము ఎక్కడైతే హింసింపబడుతుందో అక్కడున్న విశ్వాసులను మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. So Babylon is the false system of religion. అయితే ఈ బబులోను తప్పుడు మతమును చూపిస్తా ఉంది. And the beast is going to support completely. అంటే ఈ మృగము ఈ తప్పుడు మత సిద్ధాంతాన్ని తీసుకువస్తూ దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చూస్తున్నాం. And bring the vast influence over the earth. తీసుకొని వచ్చి ప్రపంచమంతటా ఉన్న రాజ్యములను రాజులను ప్రభావితం చేసి తన గుప్పిట్లో పెట్టుకొని ఉంది. Verse 7 and 8. 7-8వ వచనం. The angel said to me, why are you astonished? I will explain to you the mystery of the women and of the beast she rides, which has the 7 heads and 10 horns. The beast which you saw once was, now is not, and will come up out of the abyss and go to his destruction. The inhabitants of the earth, whose names have not been written in the book of life from the creation of the world, will astonished when they see the beast, because he once was, now is not, and yet will come. ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండేను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. So here it says the mystery of the woman and the beast she rides, which has 7 heads and 10 horns. ఆ మర్మమును నేను నీకు తెలిపేదను. ఆ మృగము 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. 7 heads and 10 horns we already understood in the previous chapters. 7 తలలు 10 కొమ్ములు అన్న విషయాన్ని మనము ముందున్న వచనాల్లో ఆల్రెడీ మనం చూసి ఉన్నాం. And we will also understand days to come. ఇంకా రానున్న దినాలలో కూడా దాని గురించి ఇంకా తెలుసుకుంటాం. So here the beast which you saw once was, now is not, and will come up out of the abyss and go to his destruction. నీవు చూచిన మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. So this beast is the king and the kingdom. అంటే ఈ క్రూర మృగము ఒక రాజు అయి ఉంటున్నాడు, ఒక రాజ్యం నేలేవాడుగా ఉంటున్నాడు. And it says that the beast once was and now is not and will come up. ఆ మృగము ఉండేను ఇప్పుడు లేదు, అయితే మళ్ళీ వస్తుందని. See, we have seen the satanic trinity. మనము సైతాను యొక్క త్రిత్వమును మనం చూసి ఉన్నాము. Now we can see the antichrist false resurrection. ఇక్కడ అంత్యక్రీస్తు తప్పుడు పునరుత్థానము గలవాడుగా చూపించుకుంటున్నాడు. So once he was, మృగము ఉండేను means he was living once. అయితే వాడు జీవించి ఉండేను. Now is not, he dies. అంటే ఇప్పుడు లేడంటే చనిపోయిండు. Will come up out of the abyss, again he will resurrect. అయితే అగాధ జలంలో నుండి పైకి వచ్చును అంటే చనిపోయి తిరిగి లేస్తాడు మరణం నుంచి. Yeah, this verse talks about the antichrist false resurrection.
అంటే అంత్యక్రీస్తు యొక్క తప్పుడు పునరుద్ధానమును ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. And this Antichrist projections will come out of the abyss. ఆ అగాధ జలములలో నుండి పైకి వస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. Okay, and he will go to the destruction later on. దాని తర్వాత నాశనమునకు పోవును. So that talks about the eternal destruction of the Antichrist. అంటే అంత్యక్రీస్తు నిత్యత్వం వరకు ఏ విధంగా నాశనం చేయబడతాడో అది చూపిస్తా ఉంది. That is the lake of fire, the final destiny of the Antichrist. నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది అంటే దాని కొరకు సిద్ధపరచబడి ఉన్న ఆ అగ్నిగుండమును తెలియజేస్తా ఉంది. And also say the inhabitants of the earth whose names have not been written in the book of life from the creation of the world. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు. And only the elect people, only the people who believed in the Lord Jesus Christ will be saved from this destruction. ఎవరినైతే యేసు ప్రభువు జగదుత్పత్తికి ముందు ఏర్పరచుకున్నాడో, ఎవరి పేర్లైతే జీవగ్రంథమందు ఉందో వాళ్ళు మాత్రము దీన్ని తప్పించుకుంటారు. So those names are not written in the book of life, they will go to the lake of fire. ఎవరి పేర్లు జీవగ్రంథమందు లేవో వాళ్ళు ఈ సైతానుతో పాటు నరకంలో పడవేయబడతారు. And already clearly mentioned is from the beginning of the world, creation of the world. ఇక్కడ జగదుత్పత్తి మొదలుకొని అని ఉంది. And it is a God's pre-creation plan. అంటే దేవుడు జగదుత్పత్తికి ముందే ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So our question is how this beast will alive and went to bottomless pit. అయితే ఈ మృగము ఏ విధంగా అట్లా పాతాళంలోకి ఎట్లా వెళ్ళిండు అన్నది ప్రశ్న. So he was and he is not and he will ascend and go to perdition, means damnation. అయితే వీడు లేడు, గుండెను లేడు, మళ్ళీ వస్తాడు, తర్వాత నాశనానికి పోతాడు అని ఉంది ఇక్కడ. So there are four phases of the life of beast we can see in this verse. ఈ వచనంలో ఈ మృగానికి ఉన్న 4 దశలను చూస్తున్నాం. Number 1, he was. ఆయన ఉండేను అని ఉంది. So his original political appearances and his rise. అంటే ఆయన ఏ విధంగా రాజకీయంలో ఉంటాడో, ఏ విధంగా పైకి వస్తాడో అది చూపిస్తా ఉంది. So for the more details we can read the book of Daniel chapter 9 verse 26 and 27. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26, 27 చదివితే మనకు వివరాలు ఇంకా చక్కగా అర్థమైతాయి. And second phase, he is not. లేకుండెను. His death by a mortal wound. అయితే ఒక ప్రాణాంతకమైన గాయము ద్వారా మృతి చెంది ఉన్నాడు అని చెప్తున్నారు. Details will be found in Zechariah chapter 11 verse 17. జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో ఈ విషయం వివరంగా రాయబడి ఉంది. And third phase, he will ascend, he will come up. అయితే దాని తర్వాత పైకి వస్తున్నట్టుగా, భూమిలో నుండి పైకి వస్తున్నాడు అన్నట్టుగా రాయబడి His ఉంది. miraculous recovery. అంటే ఆ గాయం నుంచి మళ్ళీ సమకూర్చబడినట్టుగా. So if you read Revelation chapter 13 verse 3 onwards, you'll understand about this. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3 నుంచి చదివితే తను ఏ విధంగా సమకూర్చబడినాడో రాయబడి ఉంది. And the fourth phase is to perdition or the damnation. దాని తర్వాత నాశనమునకు పోవటము. His destruction at the hand of Christ in the second coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు సైతానును ఏ విధంగా జయిస్తాడు అది ఇక్కడ చూపిస్తా ఉంది. So in verse 8, if you read very carefully, ఈ 8వ వచనము ఇంకా మనం కొంచెం వివరంగా చూస్తే it talks about the Antichrist, the prostitute, the beast. అయితే అంత్యక్రీస్తు లేకపోతే వేశ్య లేకపోతే ఆ మృగమును గురించి ఇది రాయబడి ఉన్నది. And let me remind you once again. ఇంకోసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. In chapter 12 we met the dragon, Satan. మనము 12వ అధ్యాయంలో ఆ మహాఘట సర్పమును చూసి ఉన్నాము. And in chapter 13 we saw the beast from the sea that has received the power from Satan. 13వ అధ్యాయము 1వ వచనంలో సైతాను ద్వారా బలము పొందిన
ఆ క్రూర మృగము నీళ్ళలో నుంచి పైకొస్తా చూసినాం. And chapter 14 to 16, we saw the God's great judgment. 14వ అధ్యాయం నుంచి ఆ 16వ వచనం వరకు దేవుని నిత్యమైన గొప్ప తీర్పులను మనం చూస్తున్నాం. In chapter 17, we have seen the scarlet beast. ఈ 17వ వచనంలో మనకు ఎర్రనైన మృగము కనిపిస్తా ఉంది. Similar to the beast and the dragon, and they make agreement together as a great prostitute. అయితే ఈ మహాఘట సర్పము ఆ నీళ్ళలో నుంచి వచ్చిన ఈ క్రూర మృగము వీళ్ళు ఒప్పందం చేసుకొని ఈ విధంగా తయారైంది. So beast resurrection always symbolizes the persistence of evil on this earth. ఈ క్రూర మృగము పునరుద్ధానము చెందడము అంటే ఈ భూమి మీద ఈ దుష్టత్వము చిరకాలము అట్లా ఏల్తా ఉండడము చూపిస్తా ఉంది. So when he resurrects, he will bring the people or convince the people to come into his party. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడైతాడో జనాలనందరినీ తన వైపు చేసుకోవడానికి ఆకర్షిస్తాడు. So he will force many people to join the beast and to follow the false religious system. అంటే ఆ పునరుద్ధానము ద్వారా చాలా మంది క్రూర మృగాన్ని వెంబడిస్తారు, ఆ తప్పుడు మతాన్ని అవలంబిస్తారు. And Luke chapter 12 verse 8 and 9. లూకా 12:8-9లో Also I say unto you, whosoever shall confess me before men, him shall the Son of Man also confess before the angels of God. But he that denieth me before men shall be denied before the angel of God. మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనని వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. So this talks about the book of life, and those who confess before the men, God will remember them. ఇది జీవ గ్రంథమును గురించి చెప్పబడిన మాటలు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువు నమ్ముకుంటామో ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. And tomorrow we will talk about verse 9. It talks about the 7 hills. What are the 7 hills? And we dig into the details, and we can learn more things about the false religious system which is coming on the earth. ఈ 9వ వచనము రేపటి దినాన మనం ధ్యానించుకుంటాము. ఇక్కడ 7 కొండలను గురించి రాయబడి ఉంది. అంటే వాటి అర్థం ఏంటి, తప్పుడు మతము భూమి మీద ఏ విధంగా ఆ సమయంలో వస్తా ఉందో వాటిని గురించి రేపు ధ్యానించుకుంటాం. So what are the 7 hills? We need to understand. ఈ 7 కొండలు గురించి మనం రేపు చూసుకుంటాం. So we'll be right back tomorrow with the next Facebook live of this series, beginning with chapter 17 verse 9. రేపు ఇదే సమయము ఫేస్బుక్ లైవ్ లో ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుంచి ధ్యానించుకోవడానికి కలుసుకుంటాము. Let us pray. ప్రార్థన చేసుకుందాం.